మనందరం ఈ ఉదయకాల సమయంలో ఆ భగవంతుని యొక్క ప్రేమని, కృపని, ఆ రక్షణ కాలాన్ని ధ్యానం చేయటానికై ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటాం. విభూది బుధవారం అనగానే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఎవరూ చెప్పకుండానే మనసుకు హత్తుకుపోయేటటువంటి కొన్ని అంశాలు మనకు గుర్తుకొస్తాయి. విభూది బుధవారం అనగానే మొట్టమొదటిగా కాలం మారుతూ ఉంది. పాతకాలము కాదు, ఇది ఇంకొక కాలములో మనం ప్రవేశించాము. సామాన్య కాలము కాదు, ఇది తపస్కాలములో మనం ప్రవేశించాము. తపస్కాలములో మనము దేవునికి దగ్గర కావాలి. ఈ యొక్క తపస్కాలము దేనికోసం మన తల్లి అయిన శ్రీ సభ మనకిచ్చింది. ఈ తపస్కాలం అనగానే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాత జీవితాన్ని మనం తొలగించటానికై, పాత అలవాట్లను తీసివేయటానికై, మనల్ని దేవునికి దగ్గరగా రాకుండా చేసేటటువంటి ఆ యొక్క శక్తులని మన నుండి దూరం చేయటానికై, దేవుని దగ్గరగా వెళ్ళటానికై ఈ యొక్క తపస్కాలం మనకి మన తల్లి అయిన శ్రీ సభ దయచేసింది. అందుకనే మనం చాలామంది చూస్తాము, ఈ రోజు నుండి మన గురువులు నిన్నటి వరకు కూడా గ్రీన్ కలర్, పచ్చ రంగు వేసుకున్నారు. ఈ రోజు నుండి ఈ యొక్క ఊదా రంగు వస్త్రాలు వేసుకుని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈరోజు మరి కొంతమంది ఈ యొక్క దివ్య బలి పూజలో ఒక కొత్త దీక్ష, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, దేవుణ్ణి చూడాలి, నా పాపాల నుండి నేను రక్షింపబడాలి, నేను ఇంకా పాపం చేయకూడదు, చెడు మార్గంలో వెళ్ళకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు, నా యొక్క పాత జీవితాన్ని సమాధి చేసేయాలి, ఇంకా నేను చాలు, నేను జీవించినది చాలు, నేను దేవునికి యేసు ప్రభుకు దగ్గరగా వెళ్ళాలి, యేసు ప్రభుని చూడగలగాలి, నా హృదయాన్ని కడిగి వేసుకోవాలి, ఈ దేవుడు నా కోసం ఎందుకు వచ్చాడు, ఇతన్ని ఏ రకంగా నేను ప్రేమించగలను అనేటటువంటి ఆలోచనలతోని కొంతమంది ఒక దీక్ష, మాల వేసుకుంటారు, బట్టలు మార్చుకుంటారు, వారు చేసేటటువంటి పనుల్లో మార్పు తీసుకొని వస్తాం అని ప్రతిజ్ఞ చేస్తారు. సంఘానికి కావలసినటువంటి కొన్ని కొత్త పనులు చేపట్టడానికి ముందుకు వస్తారు. ఈ రకంగా ఇటువంటి ప్రణాళికలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా యేసు ప్రభు వైపు ఈ రోజు నాడు మనందరం కూడా ఆ శిలువ వైపు చూస్తూ ఉన్నాము. అందుకనే ఇంత పెద్ద శిలువ మన కేథడ్రల్ దేవాలయంలో పెట్టాం. అది మన రక్షణ, అది మన జీవం. ఈ తపస్కాలములో మనకి మరీ ముఖ్యంగా మనము చూడవలసినటువంటి స్థలం శిలువ. ఆ శిలువ మీద యేసు ప్రభువు పడినటువంటి ఆ త్యాగం, చేసినటువంటి త్యాగం, తాను ఇచ్చినటువంటి ప్రాణం, తాను చూపించినటువంటి ప్రేమ, దానివల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. తపస్కాలంలో చాలాసార్లు చాలామంది మనందరం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ రకంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు ఈ తపస్కాలంలో. మన తల్లి అయిన శ్రీ సభ ముఖ్యంగా మనకు ఒకటి చెప్తూ ఉంది. ఏమిటి అంటే, ఈ తపస్కాలంలో ముఖ్యంగా మనము ఇంకా చేయవలసింది, మామూలుగా ప్రార్థన చేస్తాం, కానీ ఈరోజు ఇంకా మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఈ రోజు నుండి ఈ యొక్క 40 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, అనుగ్రహకాలం అని చెబుతూ ఉంది. ఇది తపస్కాలం, అంటే అనుగ్రహాలు కురిపించేటటువంటి కాలం, మనల్ని దేవుని దగ్గరికి చేర్చేటటువంటి కాలం, మనం దేవునితోని సఖ్యత పరిచేటటువంటి కాలం. మరి ఏ రకంగా నేను దేవునితోని సఖ్యత పరచాను? నేను దేవుని ముందు, ఆ శిలువ ముందు మనం మోకరించి ప్రార్థన చేయాలి.
కన్నీటితోని ప్రార్థన చేయాలి, ఉపవాసముతోని ప్రార్థన చేయాలి, విశ్వాసముతోని ప్రార్థన చేయాలి అని మన తల్లి అయిన శ్రీసభ చెబుతుంది. నేను నమ్ముతూ ఉన్నాను, ఆ శిలువను నమ్ముతూ ఉన్నాను, ఆ శిలువ మీద చేసినటువంటి త్యాగాన్ని నమ్ముతూ ఉన్నాను, ఆ శిలువ మీద నుండి కురిపించినటువంటి ఆ ప్రేమను నమ్ముతున్నాను, ఆ శిలువ మీద నుండి వచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహాలని నేను నమ్ముతూ ఉన్నాను. యేసు ప్రభు నా కోసమై ప్రాణత్యాగం చేశాడు, నా పాపాల కోసమై తాను ఆ యొక్క శిలువని తాను మోశాడు. మన పాపాల కోసమై ఈరోజు మనం చదివినటువంటి 2వ పట్టణంలో చాలా స్పష్టంగా పునీత చిన్నప్ప గారు తెలియజేస్తూ ఉన్నారు. పునీత చిన్నప్ప గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనం, 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 21వ వచనంలో చాలా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. క్రీస్తు పాపరహితుడు, క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అటులా చేసెను. చాలా చక్కగా చెబుతున్నారు పునీత చిన్నప్ప గారు. క్రీస్తు పాపరహితుడు, తాను పాపము చేయలేదు, తనకి పాపం అంటే తెలియదు, పాపాన్ని తన దగ్గరికి సోకరియలేదు. అయినా కానీ నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం తాను మనుష్య రూపాన్ని ధరించి ఈరోజు నాడు ఈ యొక్క త్యాగ బలి మన కోసమై అర్పిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మన కోసమై మరణిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు మన కోసమై మరణిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు మన కోసమై తన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. దివ్య బలి పూజలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అని గురువు చెప్పినప్పుడల్లా, ఈ పూజ చేసినప్పుడల్లా యేసు ప్రభువు మన కోసమై తన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు, మన కోసమై తన యొక్క శరీరాన్ని మనకు అందచేస్తూ ఉన్నాడు. ఇది నమ్మాలి, ఇది విశ్వాసం. ఇది లేకపోతే మనం జీవించలేం, మన విశ్వాసం వ్యర్థము. పునీత చిన్నప్ప గారు చెప్పారు, యేసు ప్రభు మరణించి పునరుత్థానుడు కాకపోయినట్లయితే మన యొక్క విశ్వాసము వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నాడు మరొక్కసారి యేసు ప్రభు మన పాపాల కోసమై తాను మరణిస్తూ ఉన్నాడు. తపస్కాలంలో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను పాపాత్ముడరి ప్రభువా, నా పాపాల కోసమై నీవు శిలువ మీద మరణించావు, నన్ను ఎంతగానో ప్రేమించావు, నా కొరకై నీవు నీ యొక్క జీవితాన్ని త్యాగము చేశావు, మరి నేనేమి చేయగలను నీ కోసం? తపస్కాలంలో మనం అడగవలసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది, నేను దేవుని కోసము ఏమి చేయాలి? దేవుడు నా కోసం ఇంత చేశాడు, నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చాడు, మామూలు మనిషిగా జన్మించాడు, మానవ జీవితాన్ని సాగించాడు, నా కోసమై తాను త్యాగం చేశాడు. కానీ నేను ఏమి చెయ్యగలను దేవునికి? నేను ఏ రకంగా నా జీవితాన్ని దేవునికి అర్పించుకోగలను? నేను ఏ రకంగా నా జీవితాన్ని దేవునికి త్యాగం చేయగలను? ఏ రకంగా నేను దేవుని చెంతకి రాగలను? ఏ రకంగా ప్రేమించగలను? ఈరోజు చదివినటువంటి పట్టణంలో చాలా చక్కగా మనకు చెప్తూ ఉంది పునీత చిన్నప్ప గారు 6వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 1వ వచనం ఈ రకంగా చెప్తూ ఉంది, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. తాను బతిమలాడుతూ ఉన్నాడు. పునీత చిన్నప్ప గారు కొరింథీయులని బతిమలాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారిని అర్థించుచున్నాడు. ఏం అవసరం వచ్చింది పాపం? మన పునీత చిన్నప్ప గారు ఎవడి దారిన వాడు పోతే ఏమవుతుంది, నేనెందుకు కష్టపడాలి వారి కోసం అని ఆయన అనుకోలేదు. ఆయన నమ్మినటువంటి విశ్వాసం అది, తనను రక్షించబడినట్టు
తాను ఆ విశ్వాసంతో రక్షింపబడ్డాడు. యేసు ప్రభు తనను పిలుచుకున్నాడు. ఆ పిలుపుతోని తాను ప్రతి ఒక్కళ్ళకి చెబుతూ ఉన్నాడు, అయ్యా బాబు, యేసు ప్రభు నీకోసం వచ్చాడు, నీకోసం మరణించాడు, నీకోసం త్యాగం చేశాడు, నిన్ను రక్షించాడు, నువ్వు తెలుసుకో ఆ విషయము, ఆయన దగ్గరికి రా అని బ్రతిమాలుతూ ఉన్నాడు, అర్థిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చేయవలసిన పని ఇదే. నేను దేవునికి దగ్గరగా కావాలి, అంతేకాకుండా నా తోటి వారిని కూడా, నా కుటుంబాన్ని, నా స్నేహితులని, నాకు తెలిసిన వాళ్ళని, నా పక్కన ఇంటి పక్కన వారిని, పొరుగు వారిని కూడా దేవునికి దగ్గరగా తీసుకొని రావాలి. నేనొక్కడే రక్షించబడితే సరిపోదు, నా పక్కన వాడు కూడా రక్షింపబడాలి, నా పక్కన కుటుంబం కూడా రక్షించబడాలి. అది నిజమైన క్రైస్తవత్వం. అందుకనే మన పరిశుద్ధ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశం, తపస్కాలంలో పరిశుద్ధ తండ్రి గారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందచేశాడు. ఏమిటి అనంటే, మన క్రైస్తవ సంఘం ఒంటరిది కాదు. ఒంటరి వాడిగా క్రైస్తవులు ప్రయాణము చేయకూడదు, ప్రయాణము చెయ్యరు. మనం ఒంటరి వాళ్ళము కాదు, మనమందరము కూడా కలిసి ప్రయాణము చేయాలి. ప్రతి ఒక్కళ్ళని మనతోని కలుపుకోవాలి. స్వార్థము లేకుండా, అసూయ లేకుండా, ఈర్ష్య పడకుండా, ద్వేషము లేకుండా, పగ ప్రతీకారాలకి తావు లేకుండా ప్రతి ఒక్కడిని మన హక్కున చేర్చుకొని మనందరం కూడా కలిసి నడవాలి, కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే అది నిజమైన క్రైస్తవత్వం, అది నిజమైనటువంటి దేవుని యొక్క ప్రయాణం, అది నిజమైనటువంటి నిరీక్షణ యాత్ర. ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తారు. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రేమను పొందేటటువంటి హక్కు ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునేటటువంటి హక్కు ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి చూసేటటువంటి హక్కు ఉన్నది. నోబడీ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఎవ్వరు కూడా వెలివేయబడలేదు. మన క్రైస్తవ సంఘములో అందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానం దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. మరి తపస్కాలం మనల్ని ఏమని చెప్తూ ఉంది అంటే, 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 2వ వచనం, ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా, అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నాడు మనం మొదలుపెట్టేటటువంటి యొక్క ప్రయాణం సామాన్యమైనటువంటి ప్రయాణం కాదు. ఆషామాష లాంటి ప్రయాణము కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యేయముతోని చేసేటటువంటి ప్రయాణము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశయాలతోని చేసేటటువంటి ప్రయాణము. ఇది రక్షణ కాలము అని చెబుతూ ఉంది దేవుని యొక్క వాక్యము. ఈరోజు నాడు నుండి మనం ప్రత్యేకంగా ఈ కాలంలో ప్రవేశిస్తున్నాము. తపస్కాలములో విభూతి తీసుకుంటున్నాము. గురువు మనకు విభూతి వేసినప్పుడు చెప్తూ ఉంటాడు, నీవు మట్టి నుండి వచ్చితివి, మట్టిలో కలిసిపోతావు బిడ్డ, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఏమో అనుకుంటున్నాము మనము మన జీవితాల్లో, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంకేదో చేస్తాను, అది చేశాను, ఇది చేయబోతున్నాను, ఇవన్నీ వ్యర్థము. కోవలెట్ చెప్తూ ఉన్నాడు ప్రసంగికుడు, ఇదంతా కూడా వ్యర్థము, నువ్వు గుర్తుపెట్టుకో. మట్టి నుండి వచ్చిన వాడివి మట్టిలో కలిసిపోతావు. ఒకరోజు నీవు దేవుని ముందల నిలబడాలి ఒకరోజు. అది నిత్యము, అది సత్యము.
మరి నీవు దేవుని ముందలా నిలబడాలి అనంటే ఏ కార్యాలు చేయాలి? ఈ లోకములో మనకిచ్చినటువంటి ఈ కొద్ది సమయము, చాలా కొద్ది సమయం, మనం అనుకుంటాము చాలా సంవత్సరాలు జీవిస్తాం. ఈ కొద్ది సమయములో మనము ఎంత గొప్ప కార్యాలు, దేవునికి ప్రియమైనటువంటి కార్యాలు చేయవచ్చు. దాన్ని చేయటానికి గుర్తించేదే తపస్కాలము. మనకు గుర్తుకు చేస్తూ ఉంది, అరే బాబు, నీవు ఈ లోకములో చాలా తక్కువ సమయం జీవిస్తావు. ఈ లోకములో నీది అశాశ్వతమైనటువంటి ఈ లోకములో నీకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉంది. దాన్ని చూసుకో. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనకు శక్తి ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఇంకా కుటుంబాన్ని ఇచ్చాడు. మనందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి ఒక గొప్ప మందిరాన్ని ఇచ్చాడు. దేవుని దగ్గరికి నడిపించడానికి కావలసినటువంటి గురువుల్ని ఇచ్చాడు. మరి నేను ఈ సదుపాయాలు, సౌకర్యాలని ఏ రకంగా వినియోగం చేసుకుంటూ ఉన్నాను? నా యొక్క స్వార్థానికి, నా స్వలాభాల కోసమై నా యొక్క విశ్వాసాన్ని కొన్నిసార్లు అమ్ముకుంటున్నానేమో అనే ప్రశ్న వేసుకోవాలి. ఓ 100 రూపాయలు ఇస్తే నేను దేవుణ్ణి నమ్ముతానండి, 3000 ఇస్తే నమ్ముతానండి దేవుణ్ణి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. అది కాదు విశ్వాసం. ఆల్రెడీ దేవుడు మనకిచ్చేశాడు అనంతమైనటువంటి జీవితం, త్యాగం. దానికి విలువ కట్టలేము. మన యొక్క పాపాలని రక్షించడానికి, మనకి నిత్య జీవం ఇవ్వటానికి, మన కోసమై తాను తన యొక్క ప్రాణాన్ని, లెక్కలేనటువంటి ప్రాణాన్ని, లెక్క పెట్టలేనటువంటి ప్రాణాన్ని, ఖరీదు కట్టలేనటువంటి ప్రాణాన్ని మన కోసమై తాను ఇచ్చాడు. ఈరోజు నాడు మరి ఆ ప్రాణం, ఆ త్యాగం మనము ధ్యానము చేసుకునేటటువంటి మొదటి రోజు. మరి ఒక్కసారి అనుకూలమైన సమయము. రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే, ఏముంది, ఇంకో సంవత్సరం అయిన తర్వాత చేద్దాములే, ఈ వారం అయిపోయిన తర్వాత చేద్దాములే అనేటటువంటి పోస్ట్ పోనింగ్ తీసివేయమని బైబిల్ వాక్యం చెప్తుంది. వాయిదాలు వేయవద్దు. ఎందుకంటే ఈరోజు, ఇదే రోజు, ఈ క్షణము, ఈ గడియ మన జీవితంలో చాలా ముఖ్యమైనది. వాయిదాలు వేయవద్దు. నువ్వేమైనా చేయాలి అనుకుంటే, దేవునికి వాగ్దానం చేయాలనుకుంటే, దేవుని దగ్గరికి రావాలి అని అనుకుంటే ఇప్పుడే నిశ్చయించుకో. ఇదే సమయము, అనుకూలమైన సమయము, దేవుడిచ్చినటువంటి అనుగ్రహ కాలం ఇది. పరిశుద్ధ తండ్రి గారు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప సందేశం, నిరీక్షణ యాత్రికులుగా మనం పయనం చేయాలి. అందరూ, మన గురువులందరూ వేసుకున్నారు. మీ ముందర కూడా అక్కడ ఉంది, పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. మనందరం కూడా ఈ సిలువని మోసుకుంటూ ఇక్కడికి తీసుకొని వచ్చావు. గురువుల బట్టల మీద కూడా పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అని ఉంది. నిరీక్షణ యాత్రికులు. సంవత్సరం పరిశుద్ధ తండ్రి గారు మనకు ఇచ్చేటటువంటి యొక్క కొత్త పిలుపు. ఆ పిలుపులో ఈ తపస్కాలం ఒక ముఖ్యమైనటువంటి కాలాన్ని మనకు అందజేస్తూ ఉంది. ఏ రకంగా? నిరీక్షణ యాత్రికుల్లాగా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఏ రకంగా 40 సంవత్సరాలు నడిచారో, ప్రయాణం చేశారో, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆకలితోనే అలబడిపోయినా కానీ, దాహానికి వాళ్ళు తట్టుకోలేకపోయినా కానీ, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మోషే చెప్పినటువంటి మాటలు వినక విసిగిపోయి, కొన్నిసార్లు అలసిపోయి, సొలసిపోయి, పడిపోయి, చనిపోయి, తిరిగి లేచి తమ యొక్క ప్రయాణాన్ని ఆపలేదు. తాను తప్పు చేశారు. తప్పు చేసినప్పుడల్లా ప్రభువా మేము తప్పు చేశాము అని మళ్ళీ బతిమలాడుకునే ప్రభువు మళ్ళీ ఓకే, సిలువ చేయండి, సిలువ మీద ఆ లోహ సర్పాన్ని పెట్టండి, దాన్ని చూపియండి అని చెప్పి మళ్ళీ జీవం, మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చింది. అటువంటి ప్రయాణం ఈరోజు నాడు, ఈ 40 రోజులు మనం చేయబోతూ ఉన్నాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దాహముతోని అలమటించాలి, ఆకలితోని అలమటించాలి, మన శరీరాలు నలిగిపోవాలి,
నడకకి అలసరట రాకూడదు. ఎందుకు అంటే ఒకరోజు నాడు మనము దేవుని దగ్గరికి వెళ్తాం. పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క దేశానికి వెళ్తాం. నూతన జెరూసలేముకు వెళ్తాము. నూతన వెలుగు చూస్తాము. అదే మన పాస్కా పండుగ. ఈ ప్రయాణం తర్వాత మనము చేరవలసినటువంటి స్థలం ఆ సిలువ నుండి మరి దేవుని యొక్క ఉత్థానం మన జీవితాలకి వెలిగించేటటువంటి వెలుగు. మనము కూడా అదే భావంతోని ఉద్దేశంతోని ఈ 40 రోజులు ఈ యొక్క కొత్త ప్రయాణాన్ని కొనసాగిద్దాం, ప్రారంభిద్దాం. విశ్వాసముతోని, ప్రేమతోని, పొరుగువారి మీద దయతోని, కరుణతోని. ఏ రకంగా యేసు ప్రభు దేవుడు చెప్పాడు, నీ యొక్క దేవుడు దయామయుడు, కరుణామయుడు. మరి నేను ఏం చేస్తున్నాను నా జీవితంలో? వేసుకోవలసినటువంటి ఒక ప్రశ్న. నేను దేవుని యొక్క బిడ్డగా జీవించాలి అంటే అతని యొక్క గుణగణాలు నాకు ఉండాలి, అతని యొక్క పోలిక నాకు ఉండాలి. ఆ పోలికతో నేను జీవిస్తున్నానా? అతని యొక్క ప్రేమని ఇవ్వగలుగుతున్నానా? అతని యొక్క స్నేహాన్ని నేను నా పొరుగువారితోని షేర్ చేసుకోగలుగుతున్నానా అనేటటువంటి ప్రశ్న. నేను ఏ రకంగా అయితే దేవునిలో ప్రేమింపబడ్డానో, క్షమించబడ్డానో, అదే రకంగా నా యొక్క పొరుగువాడిని కూడా నేను ప్రేమించాలి, క్షమించాలి. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనలతోని ఆత్మపరిశీలన చేసుకునే కాలం చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, మన జీవితాలతోని మన పొరుగు వాడిని కూడా మార్చాలి అని భగవంతుడు మీ అందరినీ దీవించాలని, ఈ అనుగ్రహాలం మీ కుటుంబాలని ఆశీర్వదించాలని, ప్రత్యేకమైనటువంటి వరాలు మీ మీద కురిపించబడాలని ఆ ప్రభువుని దివ్య బలి పూజలో మనము వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.